ఆ అరే వా, ఎంత అద్భుతమైన పండు! ఇలాంటి ఒక పండుని నేను ఇప్పటిదాకా చూడనే లేదు. ఈ రోజు చూశాను కదా, ఖచ్చితంగా దాన్ని తిని చూస్తాను. దాని రుచి ఎలా ఉందో తెలుసుకుంటాను. ఆ అరే, ఏం జరుగుతుంది? ఆ, 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 ఆ! అడవిలో అంతటా గందరగోళం నెలకొంది. జంతువులన్నీ చాలా ఆందోళన చెందాయి. మన అడవి మీద ఎవరి దృష్టి పడిందో తెలియడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక జంతువు మాయమవుతోంది. కానీ షేర్ఖాన్, నేను ఒక విషయాన్ని గమనించాను. ఎవరైతే మాయమవుతున్నారో వాళ్ళు చివరిసారిగా రహస్యమయ ద్వారం గురించి మాట్లాడుతూ కనిపించారు. కాబట్టి వీళ్ళు ఆ ద్వారం లోపలికి వెళ్ళి ఉంటారు. కానీ ఆ జంతువులన్నీ చాలా బాధ్యత గలవి. రాము ఏనుగు, చోటు జింక, మోటు కోతి, ఇంకా బగీరా అందరికీ కూడా రహస్యమయ ద్వారం గురించి తెలుసు కదా. మరి ఎందుకు వాళ్ళు దానిలోకి వెళ్ళాలని ఆలోచిస్తారు? ఈ రహస్యమయ ద్వారం ఏమిటి? రహస్యమయ ద్వారం పాళీ కోటలో ఉంది. ఆ ద్వారం వెనకాల ఏమీ కనిపించదు. కేవలం బంగారం కనిపిస్తుంది, ఇంకా కిరణాలు మెరుస్తాయి. ఈ రోజు వరకు ఎవరైతే లోపలికి వెళ్ళారో ఎవ్వరూ కూడా తిరిగి రాలేదు. మన యొక్క పెద్ద జంతువులు మాయమైన విషయం గోల్డీకి తెలిసిపోయింది. అది ఎప్పుడైనా తన సోదరుడు షేరుతో కలిసి మన మీద దాడి చేయవచ్చు. మీరు రెండు సింహాలతో ఎలా పోరాడతారు? ఒక రాజుగా ఉన్న నాకు ఓటమిని అంగీకరించడం శోభనివ్వదు. నేను వాటితో ఆఖరి శ్వాస వరకు పోరాడతా.